హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ వ్లాగ్స్. అన్న వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళి చాలా డేస్ అవుతుందని బయటకు వెళ్దామా అని అడిగితే అన్న ఒకేసారి పదండి అన్నాడు. ఒక 2 డేస్ వద్దాం అన్నాడు. ఇంక మేమైతే రెడీ అయిపోయాం. ఇంట్లో కూర్చొని చాలా బోర్గా అనిపించి అలా సరదాగా కొంచెం సేపు బయటకు వెళ్తే మైండ్ రిలాక్స్గా అనిపిస్తుందని చెప్పి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము. ఒక రౌండ్ అనుకొని స్టార్ట్ అయ్యాము, కానీ 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళేసి వచ్చాము. సరదాగా బయటకు వెళ్తున్నాం కదా, మాతో పాటు బుజ్జమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అని అనుకొని అక్కకైతే కాల్ చేసి చెప్పాము రెడీ చేసి ఉంచమని చెప్పి. మేము వెళ్ళేలోపు అక్క అయితే రెడీ చేసేసి ఉంచింది. ఇంకా అక్క వాళ్ళ దగ్గర ఆగాము కాసేపు. హారిక వెళ్ళింది బుజ్జమ్మని తేవడానికి. వెళ్ళిందే కానీ చాలాసేపటికి రాలేదు. ఇంకా చివరి వస్తా కవర్ కూడా తీసుకొని వచ్చింది బుజ్జమ్మతో పాటు. ఏంటి అంటే చెక్కలు చేస్తున్నారంట ఇంట్లో. నేను వెళ్ళేసరికి అమ్మాయి అయితే రెడీ అయిపోయి అక్క వాళ్ళు పిండి వంటలు చేస్తుంటే అక్కడ కూర్చొని చూస్తూ ఉంది. బయటికి వెళ్దాం రా అనగానే నవ్వుకుంటూ వచ్చేసింది. బయటికి వెళ్ళడం అంటే అమ్మాయికి చాలా ఇష్టం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క వాళ్ళు చక్కలు ఇచ్చి పంపించారు. ఇంకా హారిక కవర్ తీసింది, చక్కలు ఇచ్చారు తిందామనేసి. ఇంకా అందరం తీసుకొని అన్న వాళ్ళకి కూడా ఇచ్చాము, తినేసాము అందరం. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి. పాపను వీడియో తీద్దామా అనగానే సైలెంట్ అయిపోయి అయితే చూస్తుంది, ఫోన్ వైపే చూస్తుంది. అలా కొంచెం సేపు సరదాగా పాపని అటు ఇటు తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము పాపతోటి. ఇంకా నా ఫోన్ తీసుకొని బొమ్మలు పెట్టి అని గోల్ చేస్తుంది. ఇంకా అవి పెట్టిస్తే కాము కూర్చొని చూస్తుంది. ఇంకా అన్న వాళ్ళు అయితే సాంగ్స్ పెట్టారు. ఫోన్ చూస్తూనే అమ్మాయి అయితే బొజ్జుంది. చాలాసార్లు లేపాము అయినా లేగలేదు. చల్లగా ఉండేటప్పటికి 5 మినిట్స్లోనే బొజ్జుండిపోయింది. ఇంక మేము ఇలా సాంగ్స్ అయితే పెట్టుకొని బయట వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా తిరిగేసాం. అమ్మాయిని ఒక 5 మినిట్స్ అయినా లేపుదామని చూసినా ఎంత లేపుతున్నా లేగవట్లేదు. చాలా ట్రై చేసాము. ఈలోపు మా అన్నయ్య అయితే ఎప్పుడు న్యూ సాంగ్స్ అయినా ఓల్డ్ సాంగ్స్ అయితే చాలా వినడానికి చాలా బాగుంటాయి అని అనగానే సరేలే అని చెప్పి మన వెంకీ మామ సాంగ్స్ అయితే పెట్టేశాము. ఇంకా అలా సాంగ్స్ వింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ తిరిగేసాము. ఎక్కడైనా రీల్స్ తీయడానికి బాగుండిద్దేమో అని చెప్పి ప్లేస్ అయితే చూస్తున్నాము. కానీ మా అన్న వాళ్ళు ఈసారి ప్లేస్ చూసుకోండి, నెక్స్ట్ టైం రెడీ అయ్యి వద్దురు కానీ తీద్దురులే కానీ అని చెప్పి అన్నారు. ఇంకా పాప అయితే మొనుకొనే ఉంది, లెగవట్లేదు ఎంత లేపుతున్నా కూడా. ఏమైనా తిందామా అంటే మేము అప్పుడే లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము, అందుకే ఏమీ తినలేదు. ఇదైతే మా ఊరు బాయ్స్ హై స్కూలు. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము. 1 అవర్ తిరిగినందుకే మాకైతే హెడ్ఏక్గా వామిటింగ్ అయ్యేలాగా అనిపించింది. మీలో కూడా ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ నుంచి కంటిన్యూస్ వీడియోస్ అయితే వస్తాయి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.